ఎప్పుడో నేను తేజ టీవీలో రిపోర్టర్గా ఉన్న రోజుల్లో ఒక పెద్ద సీరియల్ బయట పెట్టాం. బెజవాడ దగ్గర ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణానికి సంబంధించి. తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ పేరు వింటున్నా. ముఖ్యమంత్రి సహాయ నిధి కుంభకోణం. అప్పుడు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఓ డాక్టర్ గారికి 50 పడకల ఆసుపత్రి ఉంది, కానీ గుండె ఆపరేషన్స్ చేసేటటువంటి ఆసుపత్రి నెలకి దాదాపు 5,000 ఆపరేషన్లు చేసినట్టు రికార్డు ఉంది. ఒక గుండె ఆపరేషన్ చేసిన తర్వాత కనీసం ఇన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది కదా హాస్పిటల్లో, 2-3 రోజులు. అది ఎలా సాధ్యమైంది అన్నటువంటిది ఆరా తీసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ కిందన డబ్బులతో జరిగినాయి అన్నీ అన్నటువంటిది సదరు ఆసుపత్రే అధికారికంగా చెప్పింది. సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్కి అసలు అట్టెట్లా సంతకాలు పెట్టారు, కలెక్టర్ కదా వెళ్ళాల్సిందని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, కలెక్టర్ నేనేమో ఏడాదికి ఒక 7-8 పంపించానన్నారు. వేలు కాదు, 7-8 సింగిల్ డిజిట్ అంకె. మరి ఎట్లా వెళ్ళినాయి అంటే, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో మేనేజ్ చేసుకుని ముఖ్యమంత్రులు ఎదురుగుండా పెడితే నాట్ అప్రూవ్డ్ అని రాస్తే నాట్ పక్కన ఈ పెట్టి నోట్ అప్రూవ్డ్ అన్నటువంటిది తీసుకొచ్చారు. అప్పట్లో అది ఫోకస్ చేశాక ముఖ్యమంత్రికి సంబంధించిన పిఏ, పిఎస్లు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించి అరెస్ట్ చేయించారు. అప్పట్లో సురేంద్ర బాబు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉండి నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ మీనా అప్పుడు కలెక్టర్గా ఉండి ఆ కంప్లైంట్ అదంతా కూడా రిటర్న్గా ఇచ్చినటువంటి. ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇవాళ తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఇలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణం అన్నటువంటిది తెలంగాణ సిఐడి ఇప్పుడు దీని మీద కేసు నమోదు చేసింది. కొన్ని హాస్పిటల్స్ మీద ఫేక్ బిల్లులతో ఫ్రాడ్ పెట్టారు అన్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి సిఐడికి ఆర్డర్ వేసిన తర్వాత డిఎస్ఎన్ మూర్తి సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఏసి ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ సిఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో హైదరాబాద్కి సంబంధించిన అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే క్రాస్ రోడ్స్, శ్రీకృష్ణ హాస్పిటల్ సైదాబాద్, జనని హాస్పిటల్ సైదాబాద్, హిరణ్య హాస్పిటల్ మీర్పేట్, డెల్టా హాస్పిటల్ హస్తినాపురం, శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్, ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్, ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శరద్ నగర్, ఎంఎంబి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట, శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ బైరామల్గూడ, ఖమ్మంలో శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్ బోనకల్, నల్గొండలో ఉన్నటువంటి నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ, మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మిర్యాలగూడ, అమ్మా హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్, కరీంనగర్ సప్తగిరి హాస్పిటల్ జమ్మికుంట, శ్రీసాయి హాస్పిటల్ పెదపల్లి, వరంగల్లో రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హనుమకొండ, మహబూబాబాద్లో శ్రీ సంజీవని హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్. ద సిఐడిస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ దట్ ద ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ meticulously coordinated with the hospital administrators to create and submit the fake bills. The fraudulent activities spanned across several districts, making it a widespread scam with far-reaching implications అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. దీని మీదన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏం తేలుతుందో చూడాలి.